Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారిశుద్ధి లోయను తడుపును. యోవేలు 3వ అధ్యాయం 18వ వచనం. A spring of water gushes out of Jehovah's temple, washes the brook. Joel chapter 3 verses 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు నీతో నాతో మనతో దేవుడు కొన్ని మాటలను తెలియచేయాలని మాట్లాడుతున్నాడని. చూడండి, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలలోనూ మారు మనసు కలగాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, అనారోగ్య పరిస్థితుల నుంచి కానీ, చీకటి శక్తుల నుంచి కానీ, పాపముల నుండి కానీ కుటుంబాలు మారాలన్నా, కుటుంబంలో ఉన్నటువంటి కుమారులేమి కుమార్తెలేమి ఒక్కరూ కూడా అందరూ మారు మనసు పొందుకోవాలని దేవుడు అంటున్నాడు. అటువంటి వారు దేవుని ఎడల ఉపవాసం ఉండి కన్నీటితోనూ భారము కలిగి దేవుని యొక్క సన్నిధానములో చేరి ప్రార్థిస్తూ ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తారో ఆ ప్రార్థన అనేది నీటి ఊట అనగా యెహోవా మందిరములో నుండి ఉబికి పారిశుద్ధ లోయను తడుపును అని మాట్లాడుతున్నాడండి. అంటే కన్నీటితో ప్రార్థించే వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే చేరి చేస్తున్నారో వారి యొక్క ప్రార్థన అనేది వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి యొక్క పరిస్థితులను మారుస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడండి. వారి యొక్క కన్నీటి ప్రార్థన వారిని కడుగుతుంది, వారిని రక్షణలోనికి నడిపిస్తుంది, వారిని శుద్ధీకరిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. పారిశుద్ధి లోయ అనేది ఇది ఒక పాపపు సంబంధపు లోయ. అందులో అంధకారము, చీకటి శక్తులు, సాతాన శక్తులు అన్ని దానిలోనే ఉంటాయి. అంటే అటువంటి జీవితంలో ఎవరైతే జీవిస్తున్నారో దేవుడు వారి జీవితాలను మార్చే అవకాశం అనేది దేవుడు మాట్లాడుతున్నాడండి. కన్నీటితో ప్రార్థించిన ప్రార్థన అనేది ఏదియూ వ్యర్థం కాదని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పంటను కోస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడండి. కనుకని కుటుంబాలు, సంఘాలు ఇవన్నీ కూడా రక్షణలోనికి దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. వారిని రక్షిస్తుంది, శుద్ధీకరిస్తుంది, దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడండి. కనుక మనమందరము దేవుని యొక్క సన్నిధానములోనూ కన్నీటితోనూ జీవనదులు ప్రవహించు ఊటవలే మనమందరం కలిసి దేవునిని ప్రార్థించుకుందాం. కనుక అందరము ప్రార్థనలను ఏకీభవించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్త అయిన మా గొప్ప దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ప్రభు ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. ప్రభు ఎవరైతే కన్నీటితోను ఉపవాసం ఉండి ప్రభు ఏ రీతిగా అయితే వారు దేవుని యొక్క సన్నిధానంలో ఈ దినమున కలిసి ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనను మీరు ఆలకించండి. ఎవరు దేనిని బట్టి ఎందు నిమిత్తము కుటుంబాలేమి, కుటుంబ సమస్యలను బట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి రావాలని ప్రభువా ఎవరైతే ఈ సన్నిధానమును చేరి ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనను మీరు ఆలకించండి. వాక్కు ద్వారా మాతో తెలియచేసిన మాటలను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యొక్క ప్రార్థనలన్నిటిని మీ యొక్క సన్నిధానంలో ఆరోపిస్తున్నాము. దేవా, సహాయము దయచేయండి. మా ప్రార్థనలు మీకు సమర్పించుకుంటున్నాము. దేవా, మాకందరికీ ఈ వాక్యం ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.